హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొబ్బరి పల్లి లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో మనకు ఒక్కొక్కసారి కొబ్బరి చెప్పులు ఎక్కువగా మిగిలిపోతుంటాయి కదా, అలాంటప్పుడు ఈ లడ్డూలను ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డూలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడైతే కొబ్బరిని మెజర్ చేసి తీసుకుందాం. ఇలా మెజర్ చేసి తీసుకోవటం వలన మనం అన్నిటిని మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటే చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కప్పు మెజర్మెంట్స్తో తీసుకుంటే మొత్తం 3 కప్పుల పచ్చి కొబ్బరి తురుము అయితే అయిందండి. ఇలా కొలుచుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3/4 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని గింజ లోపల వరకు వేగేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి లడ్డూల్లో పల్లీలను కూడా వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ఇక్కడ చూడండి, పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే వీటిని ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్లోకి 1/4 కప్పు నువ్వులను వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే నువ్వులు చిటపటలాడేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నువ్వులు కూడా చిటపటలాడటం స్టార్ట్ అయిపోయాయి, అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ పైన అదే ప్యాన్లోకి 2 కప్పులు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు నీళ్ళని వేసుకొని ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి 3 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, 3/4 కప్పు పల్లీలను, అలాగే 1/4 కప్పు నువ్వులను అయితే కొలిచి తీసుకున్నామండి. 4 కప్పుల మెజర్మెంట్స్కు కాను ఇలా 2 కప్పులు తురిమిన బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువైపోయిద్ది అనుకుంటే ఒక 1/2 కప్పు తగ్గించుకొనైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇలా బెల్లం కడగగానే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, పల్లీలు కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇటు పైన ఉన్న పొట్టును అయితే శుభ్రంగా రిమూవ్ చేసుకొని వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి వీటిని మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా చూపించిన విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం మెజర్ చేసి పెట్టుకున్న 3 కప్పులు పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, ఆ కొబ్బరిని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ కొబ్బరిని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏదైనా తేమ ఉంటే పోతుంది. ఇలా కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక ఆల్రెడీ మనము బెల్లాన్ని కడిగించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా డస్ట్ పార్టికల్స్ ఏమీ రాకుండా ఇలా ఒక స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి. ఇలా కొబ్బరిలోకి బెల్లం సిరప్ను వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి అడుగంటకుండా నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పల్లీలను నువ్వులను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ కొబ్బరిలోకి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి పాకంతో అయితే సంబంధం లేదు, ఈ లడ్డూలను మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇలా కలుపుకుంటూ ఉండగానే మిశ్రమం అయితే కొంచెం గట్టి పడుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు యాలకుల పొడి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, చేతిలోకి ఇలా లడ్డూ షేప్లో మనకి ఫామ్ అయిపోతే కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకి వచ్చినట్లే. వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్లో ఉంచుకుంటే ఇలాగే గట్టి పడిపోతుంది కదా, అందుకని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని మనం ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకోగానే వెంటనే మనకి లడ్డూలను చేసుకోవడం అయితే కష్టమైపోతుంది. కొంచెం వేడారిన తర్వాత మన చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని మనకి నచ్చిన సైజుల్లో ఇలా లడ్డూలుగా అయితే చేసుకోవడమే. ఇక్కడ నేనైతే ఇలా మీడియం సైజుగా లడ్డూలను అయితే చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, లడ్డూలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇలా లడ్డూలన్నిటిని చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా కొబ్బరి పల్లి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇలా చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. టేస్టే కాదు, హెల్దీ కూడా. చూస్తుంటేనే నోరూడిపోతున్నాయి కదా, ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగున్నాయి కదా. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ లడ్డూలను తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. ఎదిగే ఆడపిల్లలకి రోజుకొకటి ఈ లడ్డూలను ఇచ్చాము అంటే చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు. వీటిని పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. ఇంట్లో కొబ్బరి చెప్పులు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు.
పెద్ద కష్టమేమి కాదు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి పల్లి లడ్డూలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.